అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. అయితే పండుగ రోజు అందరికీ ఒక చిన్న కథ చెప్దాం అనుకుంటున్నా. ఇది జరిగిన కథనే. అయితే రీసెంట్‌లో ఒక 2, 3 డేస్ బ్యాక్ అనమాట నా దగ్గరకు ఒక అన్న వచ్చిండు. వచ్చి బ్రో నేను కూడా ఇట్లా మీ జిమ్‌లో జాయిన్ అయిదాం అనుకుంటున్నా. నేను కూడా ఫిట్‌గా ఉందాం అనుకుంటున్నా. నేను పాస్ట్‌లో ఇట్లా చేసిన. పాస్ట్‌లో ఫ్రెండ్స్ సర్కిల్ అంతా తిరిగి తిని తాగి చిల్లర వందర చేసిన. అంతకన్నా ముందు నేను ఫిట్‌గా ఉండే బ్రో. నేను ఒక స్పోర్ట్స్ పర్సన్. నేను ఒక పీటీ లెక్క కూడా చేసిన అని తన పాస్ట్ గురించి చెప్పుకున్నాడు. మరి ఇప్పుడేమైంది బ్రో కంటిన్యూ చేయొచ్చు కదంటే, లే బ్రో కొద్దిగా ఫ్రెండ్స్ సర్కిల్ ఎమ్మడవాడి తిని తాగి అంతా గలీజ్ అయిపోయినా. బట్ ఇప్పుడు నేను ఒక వర్క్ చేసుకుంటున్నా, నా ఫ్యామిలీని పోషించడానికి వర్క్ చేసుకుంటున్నా. మార్నింగ్ 6 నుంచి నైట్ 8 వరకు వర్క్ చేసుకుంటున్నా. ఒక్క 20 మినిట్స్ అయినా, ఒక 30 మినిట్స్ అయినా ఒక ఫిజికల్ యాక్టివిటీ జిమ్ జాయిన్ అవ్వమంటే కూడా నాకు టైం దొరుకుతలేదు అని ఒక మాట అన్నాడు. అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, అతను పాస్ట్లో చాలా టైం వేస్ట్ చేసిండు. ఫ్రెండ్స్ అంతా తిరిగి తిని తాగి చాలా టైం వేస్ట్ చేసిండు. కానీ ఇప్పుడు అతని ఫ్యామిలీ గురించి ఆలోచిస్తుండు, అతను ఫిట్గా ఉందామని ఆలోచిస్తుండు. అయినా కూడా అతనికి టైం దొరుకుతలేదు. అంటే లైఫ్లో మనం సమయంతో ఎప్పుడు ఆటలు ఆడొద్దు. మనము టైం ఉన్నప్పుడే ఏదైనా చేసుకోవాలి. ఇప్పుడు అతనికి ఒక 30 మినిట్స్ వర్కౌట్ చేద్దామంటే కూడా టైం దొరుకుతలేదు. అంటే చూడండి, టైం ఎంత మనము ఉపయోగించుకుంటే లైఫ్లో ముందర అంత ఉపయోగపడుతుంది. ఎంత మనం చెడగొట్టుకుంటే లైఫ్లో అంత టైం దొరకకుండా పోతుంది. సో నేను ప్రతి ఒక్కరికి 20 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ ఉన్న యంగెస్ట్ పీపుల్స్కి నేను ఏం చెప్తున్నా అంటే, మీరు ఫిట్గా ఉండాలనుకున్నా, ఫ్యామిలీని మంచిగా పోషించాలనుకున్నా, లైఫ్లో సెటిల్ అవ్వాలనుకున్నా ఇదే మెయిన్ ఏజ్. సో మీరు ఈ ఏజ్లో తిని తాగి పక్కదారిపోతే మాత్రం లైఫ్లో మీరు ఎప్పటికీ సెటిల్ కాలేరు, ఎప్పటికీ ఫిట్గా ఉండలేరు. మీ ఫ్యూచర్ జనరేషన్స్ కూడా మంచిగా ఉండలేవు. సో నేను చెప్పేది ఏంటంటే, టైం వేస్ట్ చేయకండి, టైంని మంచిగా ఉపయోగించుకోండి, వేస్ట్ మాత్రం చేయకండి.